టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యాదగిరిగుట్ట గిరి ప్రదక్షిణకు పోటెత్తిన భక్తులు. శిథిలావస్థలో ప్రభుత్వ పాఠశాల. పేకాట స్థావరంపై పోలీసుల దాడి, 5 అరెస్ట్, 31,000 నగదు స్వాధీనం. గరిడపల్లి పరిధిలో 2 కేజీల గంజాయి తరలిస్తున్న 4 పట్టుకున్న పోలీసులు. తమ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవడానికి గ్రామస్తులు, మహిళా సంఘాలు, ప్రజాప్రతినిధులు రోడ్డెక్కారు. ప్రభుత్వ పాఠశాలలు ముద్దు, ప్రైవేట్ పాఠశాలలు వద్దు అంటూ నినాదాలు చేశారు. గ్రామంలో ప్రైవేట్ పాఠశాలల బస్సులను అడ్డుకున్నారు. అందరూ ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించి ప్రభుత్వ పాఠశాలను కాపాడాలని కోరారు. ఇక కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం దుద్దన్నపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో 24 మంది విద్యార్థులకు 8 మంది ఉపాధ్యాయులున్నారు. ఎందరో మేధావులు తీర్చిదిద్దిన పాఠశాల ప్రైవేట్ పాఠశాలలు చేయబట్టి నేడు మూతబడే పరిస్థితి వచ్చిందని, ప్రభుత్వ పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పించినా కూలీ పని చేస్తూ తమ పిల్లలను 1,000 రూపాయల ఖర్చు చేసి ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన చదువు చెబుతున్నారని, అందుకే అందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. కరీంనగర్ జిల్లా ఉస్నాబాద్ నియోజకవర్గం సైదాపూర్ మండలం దుద్దనపల్లి గ్రామంలోని మా దుద్దనపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ ఉంది. కనీసం హై స్కూల్ ప్రైవేట్ స్కూల్ చేయబట్టి హై స్కూల్ నడిచే పరిస్థితి లేదు. 8 మంది స్టాఫ్ ఉన్నారు, 12 మంది పిల్లలు ఉన్నారు. కాబట్టి అందరం కలిసి స్కూల్ నిలబెట్టుకోవడానికి మహిళా సంఘాలు అన్ని పార్టీలను కలిసి మేమంతా కలిసి ఉమ్మడిగా ప్రైవేట్ బస్సులు పనిచేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది హుజురాబాద్ కాన్సెప్ట్ ఇది వరకు ఉండే. మా జిల్లా పరిషత్ హై స్కూల్ అంటే ఒక పేరు పోయింది వెనకట. ప్రతి ఎంప్లాయ్మెంట్ అనేది ఉన్నది మా ఊళ్ళో. అలాంటి స్కూల్ అలా మూతపడే పరిస్థితి వచ్చింది. ఇక్కడ మా హాస్టల్లో అన్ని గ్రామాల్లో చదువుతున్నారు. ఇక్కడ దుద్దనపల్లి హాస్టల్ అంటే మొత్తం మండలంలో పిల్లలంతా ఇక్కడ జాయిన్ అయ్యారు. వాళ్ళంతా పైకి వచ్చారు, డాక్టర్ లైన్లు, ఇంజనీర్ లైన్లు, అలా అన్ని రకాల ఉద్యోగస్తులు ఉన్నారు. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ బాగుంది. అంతా ప్రైవేట్కు మోజుపడి స్కూల్ నడిచే పరిస్థితి లేదు. కాబట్టి మేము అందరం కలిసికట్టుగా మా స్కూల్ నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ స్కూల్ నిలబడాలంటే ప్రైవేట్ స్కూల్ యజమానులను బంద్ చేసినాం. కాబట్టి మీరంతా సహకరించాలి. గ్రామం అంతా యూనిట్గా ఉండి మేము కృషి చేస్తున్నాం స్కూల్ నిలబెట్టడానికి కోసం. ఓకేనా? రైట్. నేను ఒక అంగన్వాడీ టీచర్ని సార్. మా స్కూల్ గురించి ఇప్పుడు చిన్న స్కూల్, పెద్ద హై స్కూల్ అయినా ఏవైనా పిల్లల స్ట్రెంత్ లేకుంటే మేము ఊళ్ళో మొత్తం తిరిగినాం సార్. మహిళలను అందరినీ రిక్వెస్ట్ చేసి తిరగడం జరిగింది. బడిబాటలో వాళ్ళు పంపిస్తా అన్నారు, పంపించే వాళ్ళు పంపించిండ్రు, లేని వాళ్ళు పంపించలేదు. అందుకనే మహిళా సంఘాల దగ్గరికి పోయి వాళ్ళ గ్రూపుల మీటింగ్లు పెట్టుకున్నప్పుడు అన్ని చేసినప్పుడు మేము ఆడ తీర్మానం రాసి సార్లు మేము అందరం కలిసి ఒక తీర్మానం రాసి వాళ్ళని రిక్వెస్ట్ చేసి దయచేసి దండం పెట్టి కూడా మేము అన్ని విధాల సౌకర్యాలు ఉన్నాయి, మాకు స్కూల్లో అన్ని ఉన్నాయి, మీకు ఏమన్నా బాధలు ఉంటే చెప్పండి, మేము వేరే వాళ్ళతో కూడా మళ్ళీ చెప్పిస్తాం, టీచర్స్ తక్కువన్నా కూడా చెప్పిస్తామని సార్లు కూడా చెప్పడం జరిగింది. మేము కూడా సరే పంపిస్తామని కొందరు పంపించింది సార్. పంపించి ఏం చేసిందంటే మళ్ళీ వాళ్ళు తీసుకొని మళ్ళీ ప్రైవేట్ స్కూళ్ళకి అందరు పంపుతలేరు కదా, మేము మళ్ళీ ఎందుకు మేము పంపాలి, అందరు పంపుతానే మేము పంపుతాం కదా అని తీసుకుపోతుంటే మేము మళ్ళీ ఆలోచించి ఈ బస్సులు ఆపుతానన్నారు, మీరు ఆపలేదని వాట్సాప్లలో పెట్టిండ్లండి. పెడితే మేము అందుకనే ముందుకొచ్చి మళ్ళీ మహిళలను అడగడం జరిగింది. ఊళ్ళో ఉన్న పెద్దలందరినీ నేనే రిక్వెస్ట్ చేసి వాళ్ళను ఫోన్ చేసి రప్పియడం జరిగింది. మహిళలను కూడా రప్పియడం జరిగింది. వాళ్ళు కూడా సరే మరి ఇది కూడా ఒకటి చేసి చూద్దాం, మనం మన ఊరును కాపాడుకుందాం కదా. ఇంట్లో మన స్కూల్లో స్ట్రెంత్ 6 ఉంటుంది సార్. అందుకనే ఇప్పుడు స్ట్రెంత్ పెరిగింది. 20 మెంబర్స్ అయినాక మళ్ళీ అందులో 6 మెంబర్స్ మళ్ళీ వేయండి. ఇట్లా అయితే మళ్ళీ ఉన్న స్కూల్ పోతుంది కదా. అప్పుడు మా అప్పుడు ఇక్కడ పర్మిషన్ రావడానికి నడుచుకుంటూ వెళ్ళిందట మా మామయ్యలు. అప్పుడు ఇక్కడ ఉన్న పెద్దలందరూ, మామయ్యలని కాదు, ఊరు పెద్దలు, భీమదేపల్లి దాకా. అలాంటి స్కూల్ ఇప్పుడు చుట్టూ ఉన్నాయి కదండి, అన్ని గవర్నమెంట్ స్కూల్ అయినాయి. మళ్ళీ ఇక్కడ పర్మిషన్ పోయిందంటే మోడల్ స్కూల్ అని అదని ఇదని మళ్ళీ మనకు ఇక్కడ పర్మిషన్ రాదు. కాబట్టి అందరినీ రిక్వెస్ట్ చేసి ఇది తప్పో అదో మేము రావచ్చో రాదో తెలియదు, అయినా ముందుకు రాగలిగినాం. అందరి సహాయం ఉండాలని అందరిని కోరడం జరిగింది. మా సార్లైనా మేమైనా అందరి తరఫున నేను వస్తాను. అక్కడ డిస్టర్బెన్స్ అవుతుంది కదా, పిల్లలు ఉంటే వాళ్ళు ఇక రావచ్చో రారాదో మాకు తెలియదు.
అయినా కానీ వాళ్ళ తరఫున నువ్వు ఊళ్ళే మహిళల సంఘాలలో ఉన్నావు కదమ్మా, నువ్వు వాళ్ళతో ఉండి అన్ని చేపియమ్మా అని సారు చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసి బస్సులు ఆపాలని అనుకోలేదు, వాళ్ళు అనలే, మోటివేట్ చేయమనే చెప్పిండ్రు. కానీ మేమే ఇక బస్సులు ఆపుతానన్నా మరి ఇదొకటి మాకు లాస్ట్ మూమెంట్ కదా, ఆపిన తర్వాత మళ్ళీ ఏ నిర్ణయం తీసుకోవాలనేది మళ్ళీ తర్వాత మహిళలు అడిగి తీసుకుందామని అనుకున్నాను సార్. ఇక్కడ మా అమ్మాయి ఇక్కడనే చదివింది, మా అమ్మాయిలు ఇద్దరు. మా అమ్మాయి కూడా గురుకులంలో టీచర్ అయింది. ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ టీచర్, ఇక్కడ దుద్దనపల్లి గ్రామంలో మొత్తం అది జాబ్ ఉన్న వాళ్ళే, అన్ని గవర్నమెంట్ జాబ్ వాళ్ళే, అందరు ఇక్కడ చదువుకునే వాళ్ళే సార్. మరి ఎందుకు వాళ్ళు పంపిస్తలేరో మాకు అర్థమైతలేదు. వాళ్ళు పోతాన్లు వస్తాన్లు అన్నట్టు కాదు, వాళ్ళు ప్రెస్టేజ్ సవాళ్ళకు కూడా పంపిస్తాను. జమున వాళ్ళు పంపించి ఇంకొకళ్ళు అక్కడ ఫీజులు కట్టకుండా కూడా చిన్నపిల్లలు నర్వస్ అవుతారు, జ్వరం వచ్చిందని అదని ఇదే ఇళ్లలో ఉండి వాళ్ళు చదవలేకపోతారు. అట్లనే కాకుండా మళ్ళీ వాళ్ళకు ఫీజులు కట్టకుండా నిలబెట్టి అక్కడ నర్వస్ అయ్యి వాళ్ళు కూడా వీళ్ళ పేరెంట్స్ ఏం చెప్పకుండా కూడా ఇంటికి వచ్చి జ్వరం వచ్చి పండుకుంటారు. అట్లా ఒకరిని చూసి ఒకళ్ళు ప్రెస్టేజ్ కాకపోతారు సార్. ఇక్కడ అందరు లేని వాళ్ళే ఉన్నారు, అందుకోసమనే స్కూల్ పోవద్దని మా బాధ. ఎందుకంటే ఇప్పుడు అన్ని గవర్నమెంట్కి అయినాయి కదండి, ఏ జాబులకైనా దేనికైనా ఇప్పుడు వాళ్ళు మార్కులు కూడా కలుపుతారు కదండి, 24 అట్లా కలుపుతాను. ఇప్పుడు బయట చదువులకు పోతే వాళ్ళు చదువుకున్నా కానీ ఇన్ని పైసలు పోతాయి, వాళ్ళ జాబులు రాకుండా ఉంటారు. అదే గవర్నమెంట్ అయితే మళ్ళీ రాను గవర్నమెంట్లో చదువుకున్న వాళ్ళకే జాబులు అని అంటారు కదండి. అందుకోసమనే గవర్నమెంట్లే చదువుకోవాలని మా ఉద్దేశం. మళ్ళీ మా ఊళ్ళో స్కూల్ కూడా కంపల్సరీ ఖచ్చితంగా పోవద్దన్న ఉద్దేశం. చేసినాం, ఇంటింటికి తిరిగినాం, ఒక్కొక్కరి ఇంటికి ఒక నెల రోజులు తిరిగినాం సార్. నెల రోజులు తిరిగినా కానీ వాళ్ళు పంపే వాళ్ళు పంపిండ్లు, పంపని వాళ్ళు పంపలే. పంపకుండా అయినా చాలు ఇక మరి కొందరైనా పంపిల్లని అంటే అందులో నుండి మేము వాళ్ళు బస్సులు ఆపుతానన్నారు, మీరు పంపలేదని వాట్సాప్లలో పెట్టితేనే మేము రావడం జరిగింది సార్, లేకపోతే రాకపోతుంటుంది. వాట్సాప్లలో కంపల్సరీ మీరు బస్సులు ఆపుతానన్నారు, మా పిల్లలు మేము ఎందుకు పంపాలి, నేను మోడల్ స్కూల్లో పంపినా, నేను అక్కడ పంపినా, నేను ఇక్కడ పంపినా అని వాట్సాప్లలో చాటింగ్ చేశాను సార్. అందుకోసమనే మరి రావడం జరిగింది. బస్సు జోగులాంబ జిల్లా ఎర్రవల్లి మండలం బీచుపల్లి గ్రామంలోని తెలంగాణ గురుకుల పాఠశాల జూనియర్ కళాశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. పర్యటనలో భాగంగా కలెక్టర్ పాఠశాలలోని తరగతి గదులు, హాస్టల్ గదులు, మరుగుదొడ్లు తదితర సదుపాయాలను పరిశీలించి తగిన సూచనలు చేశారు. ఈ సందర్భంగా మరుగుదొడ్లోని నీటి సరఫరా లేకపోవడం గమనించిన కలెక్టర్ వెంటనే మిషన్ భగీరథ అధికారులకు ఆదేశాలు జారీ చేసి తక్షణంగా నీటి సరఫరా కల్పించాలని స్పష్టం చేశారు. హాస్టల్ గదుల్లో ఒక్కో గదిలో ఎంతమంది విద్యార్థులు సౌకర్యవంతంగా ఉండగలరో అందుకు అవసరమైన బెడ్ సంఖ్యను విద్యార్థుల వారీగా ప్రణాళిక రూపొందించి సమర్పించాలని ఆదేశించారు. 10వ తరగతి విద్యార్థుల తరగతిలోకి వెళ్లి వారి అధ్యయన విధానాన్ని పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారికి అందుతున్న మౌలిక సదుపాయాలు, వసతులు సంతృప్తికరంగా ఉన్నాయా అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలని, 10వ తరగతిలో ఉన్నత ఫలితాలు సాధించాలని కలెక్టర్ ప్రోత్సహించారు. అన్నమాట తిరిగినప్పుడు ఇక్కడ ఒకటి 0 పార్ట్స్ అయితే 0 పార్ట్స్ మెంబర్స్ ఆల్రెడీ చేసాం సార్. ఓన్లీ పేరెంట్ మెంబర్స్, ఓన్లీ పేరెంట్ రిప్లై చేసుకోవచ్చు సార్. ఎనీ టైం అయినా ఎనీ టైం ఓన్లీ కార్డు పెట్టడం, మాట్లాడడం. ఓన్లీ 20 డేస్కి ఒక కార్డు ఇస్తాం సార్. ఏమన్నా కార్డు పిల్లల దగ్గర సింపుల్ కార్డు పెట్టడం, ఏం పెట్టడం అంతే. వాళ్ళ పేరెంట్ నెంబర్ చూస్ చేసుకుంటే 4 నెంబర్స్ ఆల్రెడీ సేవ్ అవుతుంది సార్. 5th నెంబర్ హెడ్ ఆఫీస్ 8 వాళ్ళ పేరెంట్ నెంబర్ ఉంటే యాక్షన్ వస్తే కాల్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత కార్డు తీసేసి కాల్ డైలీ 20 మినిట్స్ స్టాప్ అయింది సార్ పర్ కార్డు. అంటే ఒక కార్డుకి 20 మినిట్స్. 5 మెంబర్స్ అంటే ఇప్పుడు 4 మెంబర్స్ సార్. సో 25 మినిట్స్ మాట్లాడుకోవచ్చు.
హుజూర్నగర్ పట్టణానికి చెందిన షేక్ నజీర్, గోవిందపురానికి చెందిన కొప్పుల శ్రీకాంత్ అక్రమంగా గంజాయి తరలింపు చేస్తున్నారని నమ్మదగిన సమాచారంతో గరిడపల్లి ఎస్ఐ వెహికల్ చెకింగ్ చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు రాయనిగూడెం గ్రామ శివార్లోని కాల్మపల్లి గ్రామానికి వెళ్లి రోడ్డు పక్కన డంపింగ్ యార్డ్ వద్ద గంజాయి క్రయ విక్రయాలు జరుపుతున్నారనే సమాచారం మేరకు సిబ్బంది అట్టి ప్రదేశానికి వెళ్లి మాటు వేసి ఉండగా పల్సర్ మోటార్ సైకిల్పై వచ్చి గంజాయిని తలా ఒక ప్యాకెట్ పంచుతుండగా పట్టుబడి చేసి వారి నుండి 330 గ్రాముల గంజాయి, ఒక పల్సర్ మోటార్ సైకిల్, బాలకృష్ణ నుండి సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని అక్కడి నుండి వారికి గంజాయిని అమ్మిన వ్యక్తి సమాచారం మేరకు బేతవోలు గ్రామానికి వెళ్లి గణపవరపు శ్రీకాంత్ను పట్టుబడి విచారించగా అతను సుమారు నెల రోజుల క్రితం సీలేరు వెళ్లి కార్తీక్ అనే వ్యక్తికి 8,000 రూపాయలిచ్చి 4 కేజీల గంజాయి కొనుగోలు చేసుకొచ్చి కొంత తాగి మరికొంత అవసరం ఉన్న వారికి అమ్మి డబ్బు సంపాదించుకోవటమే వ్యాపారంగా మారిందని అన్నారు. మళ్లీ ఈరోజు 4/7/2025న పై ముగ్గురికి 3,000, మరలా ఈరోజు అనగా 4/7/2025వ తేదీన పై ఉన్న ముగ్గురికి 3,000 రూపాయల విలువ చేసే గంజాయి అందిస్తానని ఒప్పుకోగా పంపకాలు జరుగుతున్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగిందని, వారి వద్ద నుండి ఒక సెల్ ఫోన్, 2 కేజీల 30 గ్రాముల గంజాయిని స్వాధీనపరుచుకొని వారిపై మాదక ద్రవ్యాల చట్టాల ప్రకారంగా కేసు నమోదు పరుచుకొని కోర్టుకు పంపుతున్నట్టు తెలిపారు. కరీంనగర్ పట్టణంలో శిథిలావస్థలో ఉన్న 100 సంవత్సరాల పురాతన పాఠశాల మాజీ ప్రధాని పివి నరసింహారావు, కవి రచయిత సినారే, మాజీ మంత్రి ఎం సత్యనారాయణరావు లాంటి గొప్ప గొప్ప నాయకులు చదువుకున్న పాఠశాల ఇప్పుడు శిథిలావస్థలో ఉంది. ప్రభుత్వ ఉన్నత పాఠశాల శిథిలావస్థలో ఉండటం వలన వర్షాకాలంలో పైనుండి పెచ్చులు ఊడి ఎప్పుడు పడతాయో అని విద్యార్థులు భయపడుతున్నారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ చొరవతో కొత్త పాఠశాల నిర్మించినా కానీ కొన్ని అనివార్య కారణాల చేత మధ్యలో నిర్మాణం ఆగిపోయింది. ఇకనైనా అధికారులు స్పందించి కొత్త పాఠశాలలో తరగతులు నిర్వహించాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు కోరుకుంటున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. స్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని నేడు తెల్లవారుజామున 5 గంటల నుంచే గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. 5 కిలోమీటర్ల మేర సాగే ఈ గిరి ప్రదక్షిణలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని గిరి ప్రదక్షిణ చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి సూర్యకాంత్. ఇక వారికి పూర్ణకుంభ స్వాగతం పలికి ఆలయ మండపంలో వేద ఆశీర్వచనం నిర్వహించి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు ఆలయ అర్చకులు. స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు ఆలయ అర్చకులు. फोटो
ఆచంద్రార్థం వంశాభివృద్ధిరస్తు తథాస్తు. గోత్రాభివృద్ధిరస్తు. పేకాట స్థావరంపై దాడి చేసి పేకాట ఆడుతున్న 5గురిని అరెస్టు చేసినట్లు కొండమల్లెపల్లి ఎస్ఐ రమేష్ నాయక్ ఓ ప్రకటనలో తెలిపారు. కొండమల్లెపల్లి మండలం కేశ్యా తాండా నుండి రామునిగుండ్ల తాండాకు వెళ్లే దారిలో ఓ గుట్టుచాటున కొంతమంది పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారం అందించడంతో పోలీసులు దాడి చేసి 5గురిని పట్టుకోవడం జరిగింది. మరో 4 పరారయ్యారని, తప్పించుకున్న వారిని గుర్తించి తొందరలోనే పట్టుకుంటామని తెలిపారు. పేకాట ఆడుతున్న వారి నుండి 31,000 రూపాయల నగదు, 5 సెల్ ఫోన్లు, 3 బైక్లు, 2 సెట్ల పేకలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. యాదగిరిగుట్ట గిరి ప్రదక్షిణకు పోటెత్తిన భక్తులు. శిథిలావస్థలో ప్రభుత్వ పాఠశాల. పేకాట స్థావరంపై పోలీసుల దాడి, 5గురు అరెస్ట్, 31,000 నగదు స్వాధీనం. గరిడపల్లి పరిధిలో 2 కేజీల గంజాయి తరలిస్తున్న 4గురిని పట్టుకున్న పోలీసులు. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రాబెరీ టీవీ.